ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది. భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు. అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు, కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి, శిక్షేస్తాను. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్ని తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో. తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్లి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద చేపలు 4 కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపల్ని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు. మహాప్రభు తప్పు చేస్తుండగా పట్టరమన్నారు, చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం, అదిగో చంకలో చేపలు. తెలియని వాడిలా భోజరాజు అన్నారు, కక్షేకిం తవ, చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పుస్తకం పట్టుకొచ్చాను. ఓహో, పుస్తకం పట్టుకొచ్చావా? కిముదకం, అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు. కావ్యార్థ సారోదకం, అది ఆ పుస్తకం మహాకావ్యం, ఆ కావ్యం యొక్క సారం అలా కారుతోందన్నారు. ఓహో, అంత గొప్పదే. గంధం కిం, మంచి వాసన కూడా వస్తుంది, ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు, ఘనరామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ, రామరావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందా ఆ వాసన మహారాజాది. ఓహో, పుచ్చక్కిం, మరి ఏదో తోక కనపడుతోందే వెనక్కి, అదేమిటన్నారు. ఘనతాళ పత్ర లిఖితం, చాలా పెద్ద తాటాకు గ్రంథం ఇది, అందుకని తోక కనపడుతోంది నీకన్నారు. ఓహో, కిం పుస్తకం హే కవే, ఏం పుస్తకం అది అంటే రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం, రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో ఆ రామాయణం నా చంకలో ఉందన్నారు. అలాగా, ఇలా ఇయ్యి అన్నారు భోజరాజు గారు. ఇలా తీసి అక్కడ పెట్టాడు, అది రామాయణ గ్రంథంగా మారిపోయింది. చాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు గమ్మే, అది కాళిదాసు గారంటే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లో అన్వయం చేసేవారు.